కొంచెం గురుగారు ఇక్కడ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడికి వచ్చారు. అందులో ముఖ్యంగా మీకు ఎన్టీ రామారావు గారితో అనుబంధం ఎక్కువ అని చెప్తారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకుని ఏం ఆ విశేషాలు ఏంటి? ఆయన అంటే పెద్దవారి విషయం మనం ఎక్కువగా మాట్లాడకూడదు. నందమూరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆరోగ్య విషయంలో సేవ చేశాము. ఆయనకు ఆనందంగా తగ్గిన తర్వాత ఆయన 95లో ముఖ్యమంత్రిగా మన ఆశ్రమానికి వచ్చి ఇక్కడ యజ్ఞం చేసి భోజనం చేసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళారు. మళ్ళీ రేపు వారి ప్రేమైన అల్లుడి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన 2024 మన ఆశ్రమానికి వస్తున్నారు భారత ప్రధానితో కలిసి. ఇప్పుడు రాజకీయాలు మీరు ఉచ్చరిస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్న ప్రశ్న ముఖ్యంగా ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఇక బయటికి రారని బయట ఎక్కువగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మీరేమో ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు, ఎలా సాధ్యం? ఇది రాజకీయం అనేది ఒక స్వార్థం. ఆయన ఏదో జైల్లో పెడితే మేమేదో సంతోషంగా వస్తాం అనుకుంటున్నారు. ఆయన్ని జైల్లో పెట్టడం వలన ఆంజనేయుని బలము జాంబవంతుడు ఆంజనేయ స్వామి నీ బలం ఎంతని తెలియజెప్పినట్టుగా జగన్ గారు ఈయన జైల్లో పెట్టి ఆయన బలం ఎంతని ప్రపంచానికి తెలియజెప్పాడు. ఆయన జైల్లో నుంచి బయటకు వస్తున్నారు, 100% బాగా భారీ మెజార్టీతో గెలుస్తారు, ముఖ్యమంత్రిగా వస్తున్నారు. అనుమానం లేదు, నశంశయ. అనుబంధం ఎలా ఉంటుంది? ఎన్టీ రామారావు గారితో అనుబంధం బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారితో మీ అనుబంధం? ఎన్టీ రామారావు గారు ఆయన దైవాంశ సంభూతుడు. ఆయన రాజకీయ పదవిని పొందాను కానీ రాజకీయాలు తెలియవు ఆయనకి. ఒక దైవ అంశ కలిగినటువంటి వ్యక్తి, మానవులను సమాజాన్ని గౌరవించి ప్రేమించిన ప్రేమికుడు ఆయన. చంద్రబాబు గారు భవిష్యత్తులో చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళని అభివృద్ధి చేయాలని కాంక్ష కలిగినటువంటి వ్యక్తే కానీ పొరపాటు మనిషి కాదు. ఆయన భవిష్యత్తులో వస్తున్నారు, ఎన్ని ఫ్యాక్టరీలు నిర్మిస్తాడు చూడండి, ఎన్ని కంపెనీలు వ్యక్తి, ఎంతమంది విద్యార్థులకు నాంది అవుతాడు. రైతాంగాన్ని పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆంధ్ర రాష్ట్ర సస్యశ్యామలమయ్యే రోజులు రాబోతున్నాయి. రాబోయే త్వరపడిన 5-6 నెలల తర్వాత మీరే చూస్తారు. ఆయన 10 సంవత్సరాల వరకు ఇంక తిరిగిలేదు. ఆయనకి 100% ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తారు. ఆయన జీవితం ఎండింగ్ స్టేజ్ 74 ఓల్డ్ స్టేజ్లో తాను ఏదైనా ఈ రాష్ట్రానికి ఇంకా మేలు చేసి ఆయన బంగారంతో సమానమైన పేరు ప్రఖ్యాతులతో మానవులతో పూజించబడతాడు. ఆయన స్వార్థపరుడు కాదు, మంచి మనసున్న వ్యక్తి. సమాజ స్పృహ, సమాజ ప్రేమ, సమాజానికి ఏమి చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. ఇక రాజకీయాలు అంటే ఆ నీచ రాజకీయాలు ఆయన దగ్గర లేవు. ఆయన కుమారుడు బోళాశంకరుడు లోకేష్ బాబు గారు, ఆయన కూడా చాలా బోళా మనిషి. ఇంకా ఆయనకు భార్య బ్రాహ్మణి గారు, అంతా సమాజ స్పృహ కానీ దుర్మార్గం వాళ్ళ దగ్గర లేదు. ఉందనుకోవటం వలన ఏంటంటే రాజకీయం. ఆయన హాని చేసిన మనిషిని కూడా దూషించి ఆయన నోటికుండా నేను ఇంతవరకు చెడ్డ మాట వినలేదు బాబు గారి నోటికుండా. చాలా గొప్ప ఉన్నత భావం కలిగిన వ్యక్తి ఆయన. ఆయన గురించి చెప్పుకునేది చాలా ఉంటుంది. రేపు చూస్తాం 24 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన విధానం, ఆయన ప్రజలకి రైతులకి ఎట్లా మేలు చేయాలని, ఎక్కడైతే ఆయన పరిపాలన ఉంటుందో ఆ లోట్లన్నీ తీర్చుతాడు. రైతాంగానికి, ఎడ్యుకేషన్స్కి, ఆడవాళ్ళకి, ఇంకా బాగా ఉద్యోగస్తులకి, అన్ని సమాజాలను గౌరవించి అభివృద్ధి చేస్తాడు. ఇంతకుముందు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. ఇంకా అంతకంటే నన్ను ఎక్కువ అడగొద్దు. చివరిగా ప్రభు గారు, ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, కైలాస పర్వతానికి వస్తే ఖచ్చితంగా అందరికీ ఆరోగ్యపరంగా కూడా కుదుట పడతారని మీరు ఏం చెప్తారు చివరిగా? ఎందుకంటే ఎవరెవరో చాలామంది ఆరోగ్య సమస్యలతోనూ మిగతా కుటుంబ సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్న వారికి ఏం చెప్తారు చివరిగా? ఒక్కటండి, అన్ని దానముల కంటే అన్నదానం విన్న. ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటే అన్నదానంలో మనం పాల్గొంటాం. కానీ పుణ్య కార్యక్రమాలు చేస్తే రోగాలు రావు. రోగాలు వచ్చాయంటే వైద్యానికి వెళ్ళాలి. కానీ శ్రీకైలాసంగినికి వచ్చినట్లయితే రోగాలు ఉండవు, దరిద్రాలు ఉండవు, బాధలు ఉండవు. ఇక్కడ శనీశ్వరుడు రాడు. ఎందుకంటే శనీశ్వరుడు రాలేదని ఎందుకు ఎలా చెప్పగలడంటే, శనీశ్వరుడు వాహనం ఉంటుంది కాకి. ఈ ప్రదేశానికి కాకి రానే రాదు. కాకి వస్తే శనీశ్వరుడు వచ్చినట్టు. కాబట్టి ఈ ప్రాంతంలో ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు ఒక 7 రోజులు 9 రోజులు నిద్ర చేస్తే ఆ శని పీడ వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రం సమాజ స్పృహ,
వచ్చిన వారి దగ్గర పిడికడ అన్నం పెట్టి వైద్య సేవ చేస్తాను, నాకు కలిగింది ఏదో చేసి వీళ్ళకి మేలు చేస్తుంటాం. కానీ మంచి చేయాలని సంకల్పం ప్రతి మనిషిలో ఉంటే బాగుంటుంది. కానీ కలియుగ ప్రభావం కాబట్టి